హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. దీంట్లో మాత్రం నేను నా వాయిస్ ఓవర్ ఇస్తాను ఖచ్చితంగా, కంగారు పడద్దు. ఎందుకంటే కొన్ని రోజుల ముందు వరకు నా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంది. సో ఇదొక సర్ప్రైజ్ బ్లాగ్ అన్నమాట. ఆ ప్లాన్ టు గో అవుట్, బట్ ఎవరితోని ఏంటి అనేది చూడండి. అంటే ఫ్రెండ్స్తోని వెళ్తున్నాను, బట్ మా బ్యాచ్మేట్స్. A few moments later. సో నేనైతే మా బ్యాచ్మేట్స్తో వచ్చేసాను అనమాట. అంటే మా పోస్టింగ్ బ్యాచ్మేట్స్ అనమాట. సో మొత్తం అయితే 12 మెంబర్స్ వచ్చాం. యాక్చువల్గా అయితే 16 మెంబర్స్, బట్ 12 మెంబర్స్ వచ్చాం. అండ్ మేము ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నాం బయట. అంటే 12 మెంబర్స్ ఫిట్ అవ్వాలి కదా, సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. మధ్యలో మనకి ఏమేమి కనిపించాయో తెలుసా? చూడండి, టోటాయిస్ అండ్ ఫిషెస్ అనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనలీ వీ గాట్ అ ప్లేస్. సో వీఆర్ వెరీ హ్యాపీ. And these are our batchmates: Kundan, Egna, Sindhu, Reshma, Aditya. పాపం ఆదిత్య చాలా బిజీగా ఉన్నాడు. హ్యారిస్ సిగ్గుపడుతున్నాడు. ఓ మై గాడ్, పాపం వాళ్ళందరినీ ఇబ్బంది పడుతున్నట్టున్నాను నేను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫర్ మై వీడియో. అండ్ ఫణీంద్ర, హాయ్ చెప్పు. అండ్ మూర్తి, పాపం ఏంట్రా ఈ అమ్మాయి అనుకుంటున్నాడేమో. ఇది ఇంకొక ఆదిత్య. సో తన పక్క రోల్ నెంబర్ అనమాట. జయ అండ్ నేను అండ్ లిఖిత. సో ఫస్ట్ అయితే మేము సూప్స్ ఆర్డర్ చేసాం. సూప్స్ అయితే వచ్చేసాయి. తర్వాత ఫ్రాన్స్ స్టార్టర్స్ని ఆర్డర్ చేయడం జరిగింది టు స్టార్ట్ మెయిన్ కోర్స్. సో మెయిన్ కోర్స్ స్టార్ట్ చేసే ముందు మా మెనూ అంతా కూడా హ్యారీసే చూసుకున్నారనమాట. సో హ్యారీస్ ఆర్డర్ చేశాడంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా. బట్ ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ. ఎందుకంటే ఈటింగ్ అంటే తింటున్నప్పుడు ఐ డోంట్ వాంట్ యూస్ ఫోన్స్, జస్ట్ ఈటింగ్ అన్నమాట. నేను ఎలా తింటాను చూస్తారా? అమ్మయ్య, పొట్టు అయితే ఫుల్ అయిపోయింది. సో మాల్కి అయితే వచ్చేసామన్నమాట. సో మాల్లోకి రాగానే చేయాల్సిన పని ఏంటో తెలుసా అమ్మాయిలు? వాష్రూమ్స్లోకి వెళ్ళి ఎలా ఉన్నా చూసుకోవడం. అదే చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే అండ్ అంటే ఇద్దరు ఆంటీస్ అండ్ ఒక అంకుల్ పాపం భయపడుతున్నారు ఎక్కిద్దామని. అండ్ వెళ్దామని చాలా ట్రై చేస్తున్నారు, బట్ అయిందో లేదో మాకు తెలియదు. బట్ మేమైతే గేమ్ సెక్షన్కి అయితే వచ్చేసాం. ఏమో ఇదేంటిది, ఓకే నేను ఎక్కినా అలానే ఉంటాను, ఇట్స్ ఓకే. బట్ గేమ్ సెక్షన్లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ దిస్ ఈస్ ద పార్ట్ వే వీ హ్యావ్ ఎంజాయ్డ్ ద మోస్ట్ అనమాట. ఇక్కడ చాలానే ఎంజాయ్ చేసాం. అంటే అన్ని గేమ్స్ కవర్ చేయకపోయినా ఏవో కొన్ని అయితే మాత్రం జాగ్రత్తగా కవర్ చేసామన్నమాట, కవర్ చేయాల్సినంత వరకు. అండ్ ఇక్కడ ఒక చిన్న సిల్లీ థింగ్ ఏంటో చూసారా? అంటే అక్కడ మేమిద్దరం ఆడుతున్నాం, అది ఆడుతున్నట్టే ఉంది, కానీ అక్కడ మేము ఏం పెట్టలేదు, కార్డు కానీ ఏం పెట్టలేదు. జస్ట్ నార్మల్గా అది తిరుగుతుంది, కూర్చొని పోజ్ చేస్తున్నాం అనమాట ఇద్దరం. సో మా ఫ్రెండ్స్ అనేక జోక్ వేస్తున్నారు, సో నవ్వుతున్నాం. బట్ నాకైతే ఈ గేమ్ ఆడాలనిపించింది. కానీ ఈ గేమ్ దగ్గరే ఒక పెద్ద విషయం జరిగింది. యాక్చువల్లీ ఇట్స్ అ బిగ్ న్యూస్. ఏంటో తెలుసా? అక్కడ నేను నా పర్స్ అండ్ వాలెట్ అన్నీ వదిలేసా, ఫోన్తో సహా. మా వాళ్ళు వేసేసేవారు. 2000 years later. యాక్చువల్గా అయితే ఈ ట్రిప్ కోసం మేము చాలా ప్లాన్ చేసాం. అంటే ఇది ఒక ట్రిప్ కాకపోవచ్చు, అంటే లైక్ లంచ్ ట్రిప్ అనుకోండి, లంచ్ అదే గేమ్స్ ట్రిప్ అనుకోండి. దీనికోసం మేమైతే 1 month నుంచి అందరం ప్లాన్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలని చెప్పి, అది ఇది అని చెప్పి, కొన్నిసార్లు నేను కూడా రాను అని చెప్పి అందరం చాలా హ్యాండ్ ఇచ్చి లాస్ట్కి వచ్చామన్నమాట. వచ్చాక మరి ఎంజాయ్మెంట్ అయితే మిస్ అవ్వకూడదు కదా, ఎక్కడ కూడా తగ్గకూడదు కదా. సో విత్ మై గర్ల్స్ ఐఎమ్ ఎంజాయింగ్ అన్నమాట. గర్ల్స్ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఐ వాజ్ లైక్ వావ్. అంటే ఈ డే కోసం మేము ఇన్ని రోజులు ఆగిపోయామా, సరే ఓకే అనుకున్నాం. ఎందుకంటే హాస్టల్లో కూడా మాకు వాటర్ రావట్లేదు, వెరీ బ్యాడ్ యాక్చువల్, వెరీ బ్యాడ్. అయితే మేము చాలా గెలుచుకున్నాం అనమాట, ఆడాం కదా గేమ్స్. సో మాకు టికెట్స్ ద్వారా ప్రైజెస్ అనమాట. కాదు ఇక్కడ ఒక షిట్ విషయం జరిగింది. ఓకే, అయితే అక్కడి నుంచి పరిగెట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నా అట్ లాస్ట్. ఇప్పుడైతే హాస్టల్కి వెళ్తున్నాం. ఈవెన్ దో అక్కడ వాటర్ రాకపోయినా సరే వెళ్ళాల్సి వస్తుంది. ఇది మా కర్మ అన్నమాట. యాక్చువల్లీ స్కేరీ హౌస్ కూడా వెళ్ళాను, కానీ అది పెడితే మీరు భయపడతారని పెట్టట్లేదు.